నిజాంపేట మండల నూతన ఎంఈఓగా యాదగిరి బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎంఈఓగా నియమించినందుకు జిల్లా విద్యాధికారి రాధాకిషన్కు నాతోటి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతూ అందరి కృషితోటి ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరిస్తామని, పాఠశాలలోని విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించేలా కృషి చేస్తామని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పడతామన్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ఆఫీసర్స్ చేయడంలో భాగంగా మా నిజాంపేట మండలకు ఎంఈఓను ప్రతి మండలానికి ఎంఈఓగా ఎఫ్ఏసి ఎంఈఓగా అలాట్ చేయడం జరిగింది. పాఠశాల బలోపేతము, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కోసము ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దాంట్లో భాగంగానే అందరూ ఎంఈఓ రావడం, అదేవిధంగా ప్రతి పాఠశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ చేయడానికి చేసినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము ఈ మండలంలో ప్రతి పాఠశాల యొక్క క్వాలిటీ పెంచడానికి కోసము ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించినటువంటి మా డిఓ గారు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని, అదేవిధంగా ఏఎంఓ గారు సుదర్శనమూర్తి గారు మరియు చాలా మా అధికారులందరూ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచాలనే ఉద్దేశంతో ఉన్నారు కనుక ప్రభుత్వం కూడా అదే చర్య తీసుకొని అందరినీ ఎంఈఓలను చేయడము, ఎంఈఓ బలోపేతం చేయడానికి పర్యవేక్షణ కోసము ఎంఈఓగా నన్ను ఇక్కడ ఈ నిజాంపేట ఎంఈఓగా చేయడానికి చేసినటువంటి వాటికి మా డిఓ గారికి మరియు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అందరి కృషితోని మా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ల మరియు ఉపాధ్యాయుల కృషితోని మేము ఈ మండలంలోని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం.